హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజ్రేణి ఫుడ్స్. నేను మీ నజ్రేణి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. గోధుమ రవ్వ ఉప్మా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. గోధుమ రవ్వ ఉప్మాని ఈ విధంగా చేశారంటే ఉప్మా పొడి పొడిగా వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గోధుమ రవ్వ ఉప్మాని ఈ విధంగా వండితే ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అడిగి మరీ చేయించుకొని తింటారు, అంత బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీలను, తాలింపు దినుసులను దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పల్లీలు తాలింపులు ఈ విధంగా దోరగా వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు క్యారెట్ ముక్కలు, 1 టీ స్పూన్ అల్లం తరుగు, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనం వేసిన క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా మంచిగా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. అలాగే మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వను తీసుకుంటున్నామో అదే కప్పుతో నీళ్లు తీసుకోవాలి. 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చండి, సరిపోకపోతే. చూడండి, ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక బాయిల్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఒక బాయిల్ రాగానే 1 కప్పు గోధుమ రవ్వను తీసుకుని వేసుకోవాలి. గోధుమ రవ్వను వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని 3 లేదా 4 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, ఉప్మాలో నీళ్ళన్నీ ఎగిరిపోయి ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఉప్మా ఎంత పొడి పొడిగా వచ్చిందో. అంతే అండి, గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ గోధుమ రవ్వ ఉప్మాని పల్లీ చట్నీతో కానీ, సాంబార్తో కానీ, చట్నీస్ని నంచుకుని తిన్నా చాలా బాగుంటుందండి. ఎలా తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గోధుమ రవ్వతో ఉప్మాని ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నజ్రేణి ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.